అన్న నమస్తేనే. నమస్తే అన్న. అన్న ఏంది ఎట్లా ఉంది ఇప్పుడు చూస్తావు నువ్వు పాలిటిక్స్ ఎట్లా నడుస్తున్నాయి? కేటీఆర్ అరెస్ట్ చేస్తామని అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది? ఒకవేళ నిజంగా అరెస్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయి? ఆయన తప్పు చేసిందంటారా? అన్న కేటీఆర్ గారు అరెస్ట్ పక్కకు పెడితే అన్న 1 year అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 గ్యారంటీలు అన్నారు, ప్రజాపాలన అన్నారు. అది టార్గెట్ 6 గ్యారంటీల మీద ఉండాలి, టార్గెట్ రైతు బంధు మీద ఉండాలి, రుణ మాఫీ మీద ఉండాలి, రైతు బీమా మీద ఉండాలన్నా. వచ్చినప్పటికెళ్ళి గద్దెక్కంగానే వాళ్ళ అరెస్టు, కేటీఆర్ అరెస్టు, ఎవరిని పడితే వాళ్ళు అక్రమంగా చేస్తే జర్నలిస్టుల అరెస్టు, ఎవరు తప్పుగా మాట్లాడి ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అరెస్టు, ట్విట్టర్లో సోషల్ మీడియా వారియర్లు పెడితే అరెస్ట్. వచ్చింది నువ్వు గవర్నమెంట్ వచ్చింది అరెస్టులు చేయి నీకేనా? లేకపోతే గవర్నమెంట్ నీకు ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించి నీకు ముఖ్యమంత్రిని చేసి మీకు గవర్నమెంట్ అవకాశాలు ఇచ్చారు, అది ఫస్ట్ చేయండి. టార్గెట్ అది ఉండాలి, టార్గెట్ గవర్నమెంట్ ఉండాలి. టార్గెట్ అరెస్టులు, టార్గెట్ హైడ్రా, టార్గెట్లు ఇవి ఉండొద్దండి. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు టీఎస్ని తీసి టీజీ చేసి తెలంగాణ పాటని తీసి తెలంగాణ పాట కొత్త పాట పెట్టి ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం తీసుకొచ్చి తెలంగాణ మార్పులు చేసి రాజీవ్ గాంధీ స్టాచ్యూ చేసి అక్కడ పెట్టి, అది కాదు కదండి మార్పు అనేది. ఇదేనా మీ ప్రజాపాలన మార్పు? ఈ మార్పులు కాదండి కావాల్సింది. మీకు ప్రజలు గెలిపించి మీకు అవకాశం ఇచ్చి గద్దెలో కూర్చోబెట్టి మీకు ప్రజలు పాలన చేయమన్న దానికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 గ్యారంటీ ఇచ్చిన హామీలు అమలు చేయండి. డిసెంబర్ అయిపోయింది, జనవరి వచ్చింది, వాళ్ళకి 1 year అయింది. ఎన్ని గ్యారంటీలు కంప్లీట్ చేసిర్రు? అయితే అన్నీ చేసినామని చెప్పి సంబరాలు చేసిర్రు, పండగలు చేసిర్రు, రైతు పండగలు అని పెట్టిర్రు, పెద్ద పెద్ద ఉత్సవాలు చేసిర్రు కదా. మరి నువ్వేం చేయలేదంటున్నావు అన్నా? అది ఎట్లుంటుందంటే సొమ్మొక్కంది సోకొక్కంది అన్నట్టు, అత్త సొమ్ము అల్లుడు దాన్ని చేసిన సామెతలు ఉంటాయి. ఇప్పుడు మొన్న వాళ్ళు ఓల్డ్ సిటీలో ఫ్లేవరు ఓపెనింగ్ చేసిర్రు. ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి ట్రాఫిక్ ఆంక్షలకు జనాలకి ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చేసిందేమో కేసీఆర్ గారు. రిబన్ కటింగ్ చేసి ఫోటోలు దిగి ఇప్పుడు అక్కడ స్టేజ్ మీద మాట్లాడిందేమో ఈయన మన సీఎం సారు గుంపమేస్త్రి గారు. ఇప్పుడు ఆయన వచ్చేసి ఇప్పుడు అది నేనే చేసిన, ఇది నేనే చేసిన, అది చేసిన అంటే ఇల్లు ఇటుక పెట్టి ఇల్లు కట్టి ఫ్లోర్ కట్టి ఇల్లు కట్టించింది ఒకరు. ఇల్లు వచ్చి డైరెక్ట్ ఉట్టి పెయింట్లు వేసి లోపల ఓపెనింగ్ చేసుకుని కార్పొరేషన్ చేస్తూ అది కాదు కదా. ఎవరి కష్టం ఏందనే జనాలకు తెలుసు, జనాలు చూపించారు. అందుకని ఆయనకు సిటీలో ఒక్క సీట్ కూడా రాలేదు. ఇవే ఫేక్ హామీలు, ఫేక్ ప్రామిస్లు. అయితే కొంతమంది ఏమంటారు అంటే సిటీలో ఆయనకు సీట్లు రానందువల్లనే సిటీ వాళ్ళని టార్గెట్ చేసి ఇటు ఆటోల వాళ్ళని కానీ ఇటు హైడ్రా పేరు మీద జనాలను కానీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజం అనేది? ఆయన మాంత్రికుడు, ఆయన ఏమైనా చేయొచ్చు. ఆయన లోపల ఇగోకి హట్ అయితే ఎన్నో చేస్తాడు. ఇప్పుడు పేర్లు తీలే అని చెప్పి ఎంతోమందిని చేయొచ్చు, ఎంతోమందిని ఏమైనా చేయొచ్చు. కానీ ఒకటైతే కేటీఆర్ గారిని అరెస్ట్ విషయంలో మాత్రము దగ్గర 4 నెలలు 5 నెలల నుంచి ఇదే టీవీ ఓపెన్ చేస్తే, యూట్యూబ్ పెడితే, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పెడితే కేటీఆర్ అరెస్ట్. ఒక దిక్కు ఈడీ, లేదంటే ఏసీబీ అంటే ఏందన్న అసలు యాంటీ కరప్షన్ బ్యూరో. అసలు అక్కడ అవినీతే జరగలేదు అన్నప్పుడు ఆల్రెడీ ఓపెన్గా చెప్పారు 55 కోట్లు రూపాయి లెక్క ఉంది, దానికి మొత్తం డాక్యుమెంట్స్ ఏంది, దానికి ఏమేమి కావాలో మొత్తం లెక్క అప్పచెప్పారు. లెక్క అప్పచెప్పినప్పుడు అవినీతి జరగనప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో ఎందుకు? ఇంకా సరే ఓకే ఇచ్చారు, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది మాకు కానీ ఎవరికైనా. నిజంగా అంత ప్రూఫ్ ఉంటే మీకు మొన్నటి వరకు అసెంబ్లీలో నడిచింది, అసెంబ్లీలో చర్చ పెట్టేది ఉండే. మరి అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టలేదు? ఓపెన్గా చర్చ పెట్టండి. ఏసీబీ ఆఫీస్కి వెళ్ళారు, నాకు అడ్వకేట్ని తీసుకొని వెళ్తున్నా. అడ్వకేట్ని తీసుకోవద్దు, ఎవరితో వెళ్తే అండి. ఇప్పుడు మీకు కావాల్సిందేనే నిజాలు. అడ్వకేట్ని తీసుకపోతే వాళ్ళకి ప్రాబ్లం ఏముంది? రాని అక్కడ 1/2 hour 40 minutes వెయిట్ చేసిరు, వాపస్ వచ్చి. మరి అడ్వకేట్లు లేకుండా కేటీఆర్ లోపలికి పోలేడంట. అడ్వకేట్లు పోనీయకుండానే పోతే ప్రాబ్లం ఏంది? మీకు కావాల్సింది మీరు నోటీస్ ఇచ్చిర్రు, ఆయన వస్తా అన్నారు. అడ్వకేట్లు పెట్టుకొని పోతే ప్రాబ్లమే. ఇప్పుడు నమ్మకం అని కాదండి అక్కడ. వీళ్ళేదో ఇప్పుడు ఇదే పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే వితౌట్ అడ్వకేట్స్ అని ఒక్కడనే ఏదో పార్క్లో కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయి ఆయన స్టేట్మెంట్ని తీసుకొని ఇచ్చిర్రు. ఆయనకి స్టేట్మెంట్ తీసుకొని ఇచ్చినప్పుడు సో న్యాయవాదులు ఉంటే కరెక్ట్గా ఉంటుంది, ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది, లీగల్గా వెళ్దామని కేటీఆర్ గారు తీసుకెళ్ళారు. మేము కూడా చూసాం, అందరు చూసినాం టీవీలో. సో ఇప్పుడు అడ్వకేట్లను తీసుకోవద్దు, ప్రాబ్లం ఏముంది? ఏం లేదు. సో అక్కడ వాళ్ళు ఏం రిప్లై ఇవ్వలేదు, మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈడీ అంటున్నారు. ఇప్పుడు ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని పంపుతారు, మొన్న ఏమో ఏసీబీ, ఇప్పుడేమో ఈడీ. అరెస్ట్ చేయాలి అనుకుంటే మీకు నిజాలు ఉంటే అక్కడ నిజంగానే కరప్షన్ అయ్యింది, అక్కడ లెక్క చూపించింది అంటే న్యాయస్థానం మీద అందరికీ నమ్మకం ఉంది. నిజంగానే తప్పు చేస్తుంటే అక్కడ ప్రూఫ్ చూపియండి, అప్పుడు తెలుస్తుంది జనాలకి.
ఇంకోటి చెప్పాలంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే మాత్రం ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ఓకే. అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు దానికి మాత్రం కానీ ఇవన్నీ కానివ్వడానికి డైవర్ట్ చేస్తున్నారు పబ్లిక్ని. కేటీఆర్ అరెస్టు, హైడ్రా, ఇవన్నీ. సో నిజంగా మీరు ఉంటే నిజంగా పెన్షన్లు ఇచ్చారు. 4,000 అత్తకన్నారు, 2,500 కోడళ్ళకి అన్నారు. ఇప్పుడు రైతు బంధు అంటారు, రైతు బంధు ఏమన్నా 10,000 అన్నారు, మళ్ళీ ఇప్పుడు 12,000 అంటున్నారు. 15,000 ఇస్తా అన్నారు, తులం బంగారం అన్నారు. అవన్నీ లేరు కదా, దాన్ని కంప్లీట్ చేయండి అంటున్నాను. ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేసి తర్వాత చేయండి. ఇవన్నీ డైవర్షన్ అని చెప్పి ఎందుకు అంటే ఇంత పర్సనల్గా తీసుకొని కేటీఆర్ని అరెస్ట్ చేయాలని ఇంత ఏమంటారు ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం? ప్రయత్నాలు అంటే చూడండి, ఇప్పుడు అక్కడ ఏం చేయాలో తెలియట్లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒక కరెక్ట్గా ఒక మంత్రివర్గం లేము, మన మంత్రివర్గం లేదు. 1 year అయిపోయింది, మీరు ఎవరినన్నా అడగండి, మనకు హోమ్ మినిస్టర్ లేడు, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. గురుకుల విద్యార్థులు చూస్తున్నారు పరిస్థితి. గురుకుల విద్యార్థుల్లో మీకు పాఠశాలలో గురుకుల విద్యాలయాల్లో పాయిజన్ అవుతుందండి, ఫుడ్ పాయిజన్ ఎంతోమంది ఉన్నారు. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్, మున్సిపల్ మంత్రి లేడు, ఒక స్పోర్ట్స్ మినిస్టర్ లేడు. సో ఇవన్నీ లేక ఆయననే కర్త కర్మ క్రియ అన్నట్టు సాగించుకొని ఇప్పుడు అరెస్ట్ల మీద ఆయన పర్సనల్గా గ్రడ్జ్ ఉందా, మళ్ళీ లేకపోతే నిజంగానే ఆయన ఏమైనా చేయాలనుకోండి, నిజాలు నిజంగా ఉంటే పెట్టండి, ఆయన నిజాలు ఉంటే పెట్టండి. జనాలు కూడా అందరికీ చూస్తున్నారు, 1 year చూస్తున్నారు, జనాలకు తెలుస్తున్నారు. అంటే గతంలో కూడా చూసినాం, ఏమంటారు కాళేశ్వరం కుంభకోణం అని, విద్యుత్ కుంభకోణం అని, ఫోన్ ట్యాపింగ్ అని, రకరకాల అంశాల మీద తీసుకొచ్చి ఈయన అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అంటే ఏదో విధంగా తీసుకొస్తున్నారన్న. ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఉన్న అశోక్ నగర్లోనే విద్యార్థులకి వచ్చి రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ హామీ ఇచ్చారు. ఓకే, ఆయన వచ్చారు, పెద్ద మనిషి ఆయన వచ్చి చేశారు, ఓకే. కానీ నేను అడుగుతుంది ఏంటి అంటే, ఇక్కడికి వచ్చిర్రు, ఇప్పుడు అయిపోయింది, గెలిచిర్రు, మళ్ళీ వాళ్ళ సమస్యలు తీర్చారా? వచ్చి లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి పోయి అగో గుంత పడ్డది, పెద్ద క్రాక్ వచ్చింది, అది చేసిందని అన్నారు. మళ్ళీ కూలిపోయిందా, మన భూకంపమే వచ్చిందని అంటారు చిన్నగా. మరి ఏమైనా అయిందా అక్కడ? కాదంటే ఏదో విధంగా దాన్ని డైవర్షన్ చేసి ఏదో టాపిక్ తీసి దాన్ని చేయాలని చూస్తున్నారు తప్ప. ఇంకొకటి అండి, ఇప్పుడు మెయిన్ ఇప్పుడు కేటీఆర్ గారు ఒక ఎడ్యుకేటెడ్ మంచి, ఫారెన్లో వెళ్ళి ఎంఎస్ చేసి చదువుకొని కష్టపడి ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళి రెజ్యూమ్ చేసుకొని జాబ్ చేసి ఇక్కడికి వచ్చి ఎన్నో ఐటీ కంపెనీస్. ఇప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్లో ఎవరన్నా ఒక చేతిలో రెజ్యూమ్ పట్టుకొని ఒక ఎన్ని కంపెనీస్కి వెళ్ళారు? ఒక జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్ ఉంటుంది, రిటర్న్ స్కిల్స్ ఉంటాయి. దానికి మీరు ఇప్పుడు C+ చేసిరా, జావా చేసిరా, బీటెక్ తర్వాత మీరు ఏం చేసిరు, మీ స్పెషలైజేషన్ ఏందని ఉంటుంది. సో ఇవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి అక్కడ ఐటీ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ముఖ్యమంత్రి కానీ లేవంటారు అవన్నీ? ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో మాత్రం అంటే నాకు తెలిసి ఇప్పుడున్న దాంట్లో అయితే పర్సనల్గా నాకు కూడా ఇప్పుడున్న దాంట్లో శ్రీధర్ బాబు గారు మంచి ఎడ్యుకేటెడే, ఐటీ మంత్రిగా. ఆయన ఒక్కడే ఎడ్యుకేటెడ్ అండి, మిగతా వాళ్ళు ఎవరు అంత అన్ఫిట్గా ఇప్పుడు అంత సబ్జెక్ట్ మీద కానీ, ఇప్పుడు ఆయన అసెంబ్లీ అఫేర్స్ మినిస్టర్ కానీ, అసెంబ్లీ అఫేర్స్ కానీ, ఐటీ ఇండస్ట్రీలు కానీ, ఆయన ఉన్న దాంట్లో మాత్రం ఆయన ఒక్కడు కొంచెం బెటర్ అని నా ఫీలింగ్ అండి. మిగతా ఉన్న వాళ్ళకైతే అంత అవగాహన అయితే లేదండి ఇప్పుడైతే. ఈవెన్ ముఖ్యమంత్రికి కూడా, ముఖ్యమంత్రి గారు అయితే మీకు తెలియదు ఏముంది, ఆయన ఆల్ ఇన్ వన్ అన్నీ తెలుసు ఆయనకి. అన్నీ తెలుసు అంటాడు, ఏం చేస్తారు అనేది జనాలు చూస్తారు. కాబట్టి చెప్తున్నాను కదా, హోమ్ మినిస్టర్ ఆయనే, చీఫ్ మినిస్టర్ ఆయనే, మైన్స్ మినిస్టర్ ఆయనే, అన్నీ ఆయనే, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరోయిన్, ప్రొడ్యూసర్, అన్నీ ఆయనే, ఆల్ ఇన్ వన్. సో దాన్ని బట్టి ఇక మీరు ఆయన ఏం చేయాలనుకుంటున్నారో కొంతమంది టార్గెట్ పెట్టుకుంటా లేదా అనేది తెలియదు. ఇక ఓకేనా, ఫైనల్గా నిజంగానే కేటీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నిన్న క్వాష్ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది హైకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తే ఎలాంటి తీర్పు రాబోతుంది అనుకుంటున్నారు మీరు? అన్న క్వాష్ పిటిషన్ కానీ హైకోర్టు కానీ అక్కడ కేసుని కానీ మొత్తం కేసు ఎత్తేయలేదన్న, అక్కడ అయ్యింది ఒకటి అయ్యేది ఒకటి. సో అక్కడ అయ్యింది ఏంటి అంటే మొన్నటి వరకు రిజర్వ్ చేశారు, హైకోర్టు అనే తీర్పుని రిజర్వ్ చేశారు. సో రిజర్వ్ అనేది వాళ్ళు తీశారు అంతే. సో ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారు, ఈడీ నోటీసులు ఇస్తుంది, ఏసీబీ నోటీస్కి ఇస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి వాళ్ళు ఏందో దాన్ని బట్టి చూసి చెప్తారు. న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, వాళ్ళు చూసి ఏందో వాళ్ళు చెప్తారు. ఒకవేళ నిజంగానే తప్పు ఉంటే పబ్లిక్లో పెట్టండి, ప్రజాస్వామ్యంలో పెట్టండి, దాన్ని బట్టి నిజాలు ఏందో తెలుసుకోవాలని నా ఒపీనియన్ అండి. నిజంగా ఒకవేళ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఎట్లా ఉండదు అన్న? నిజంగా అరెస్ట్ చేస్తే మాత్రం ప్రూవ్ అవుతే మాత్రం అన్న, నాకున్న దాంట్లో నాలెడ్జ్ ప్రకారం అయితే అన్న, పబ్లిక్ అయితే ఎవరి దాంట్లో అయితే ముందులాగా లేరు, అందరికీ అవగాహన ఉంది. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అందరు వాడుతున్నారు, అందరికీ తెలుసు. ఒకవేళ అయి ఉంటే మాత్రం అన్న చాలా గందరగోళంగానే పరిస్థితి ఉంటుంది.